నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి ఉపాధి, మానవ ఉపాధి, ఆ ఉపాధి తనను తాను తెలుసుకోవాలి అంటే తాను చేసేటటువంటి కర్మలలో ఏ విధమైనటువంటి రీతిలో తన యొక్క ప్రవర్తన ఉంది, తన ప్రవర్తనను దిద్దడానికి అతని దగ్గర ఉన్న అంశాలు ఏమిటి అంటున్నారు. మనమందరము కూడా మన యొక్క ప్రవర్తనలో లోపాలను మనం ఎలా గుర్తిస్తాము అంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి గుర్తిస్తాం. మీకు లౌకికమైన జ్ఞానం ఉందా లేకపోతే ఆధ్యాత్మికమైన జ్ఞానం ఉందా అని చెప్పేసి మనమందరము కూడా ఏం చేయాలి, మన జ్ఞానాన్ని విచారణ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక వస్తువును కొనాలండి, ఆ వస్తువును కొనడానికి కావలసిన డబ్బులు మన దగ్గర ఉన్నాయా ఒకటి. రెండవది, ఒకవేళ ఇప్పుడు నేను కొనాలనుకున్న వస్తువుకు సంబంధించి నా దగ్గర డబ్బు సరిపడా లేకపోతే నేను ఇతరుల దగ్గర ఏమైనా అప్పు తేవచ్చా రెండవది. ఇంకొకటి, అప్పు తెస్తే తీర్చడానికి కావలసినటువంటి సరిపడా సంపాదనను సంపాదిస్తున్నానా. ఇలా అనేక విషయాల యొక్క సమాలోచన చేత మనం ఆ వస్తువును తెచ్చుకోవాలా లేదా అని ఆలోచిస్తాం కదండి. కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు, మనిషిగా పుట్టిన వాళ్ళందరూ భగవంతుణ్ణి పొందగలుగుతారా అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే పొందవచ్చు అంటున్నాడు పరమాత్మ. కానీ నీ ప్రయత్నంలో కేవలం దేహ సంబంధమైన లౌకిక జ్ఞానం ఉందా, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని నువ్వేమైనా సమకూరుస్తున్నావా? ఈ విషయం గురించి విచారణ చేయమంటారు కృష్ణ పరమాత్మ. ఆధ్యాత్మికమైనటువంటి పదం లేకుండా నీవు దేహబంధాల నుండి విడిపడడానికి కావలసిన స్థితిని నువ్వు సంపాదించలేవు. అంటే పరమశాంతిని నువ్వు పొందడానికి నిరంతరం ప్రయత్నం చేస్తే అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికమైన స్థితి నీకు కలిగేలాగా భగవంతుడు నీకేం చేస్తారు, కొంతమంది సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని నీకు ప్రసాదిస్తారు. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నారు, నీవు ముక్తి పొందడానికి, ముక్తి అంటే మళ్ళీ కొత్తగా ఏదో పెద్ద పదం అనుకోవద్దండి. నేను రోజు జీవించినంత కాలం అశాంతితోనే జీవించాలా, కష్టాలతోనే జీవించాలా, ఇక నాకు ఈ జీవితానికి ఎప్పుడైనా ఆనందం ఉంటుందా, ఆనందం నేను ఎప్పుడు పొందగలను అని ఆనందం కోసం, శాంతి కోసం ఎవరైతే పరితపిస్తారో అలా పరితపించిన వారందరికీ కూడా భగవంతుడు ఏం చేస్తారంటే మొదట మీ ఇంటి పక్కన నిరంతరము పూజలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా మీకు పరిచయం అయ్యేలాగా చేస్తారు. మనం అనుకుంటాం ఏదో మా అదృష్టం కొద్దీ ఇక్కడ రోజు దేవాలయానికి వెళ్లే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి వెళ్తున్నానని చెప్పేసి అనుకుంటారు. కాదు, ప్రతి విషయానికి కూడా భగవంతుడు ఎలా ఉన్నారు, నేను మిమ్మల్ని నడిపించడానికి సర్వసాక్షిగా ఉన్నానంటున్నారు పరమాత్మ. అంటే మనందరినీ భగవంతుడు ఏం చేస్తున్నారు, ఒక దేవాలయం వైపు మనల్ని ప్రయాణింప చేస్తున్నారంటే ఇది మన గొప్పతనం కాదు, మన పక్కింటి వాళ్ళ గొప్పతనం కాదు. భగవంతుడు ఎవరిని ఎప్పుడు గట్టెక్కించాలి అనేది మనం చేసిన కర్మలను బట్టి పరమాత్మ మనకేం చేస్తూ ఉంటారు, మనం ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలో దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా
పరమాత్మయే సమకూరుస్తూ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ తెలియచేసే జ్ఞానం ఏంటంటే, మీరు చేసే కర్మలే మిమ్మల్ని భగవంతుడి వైపు తీసుకువెళ్ళాలా, తీసుకువెళ్ళకూడదా అని నిర్ణయిస్తున్నారు. అంటే మనందరం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా నువ్వు ఇతరులకు ఎంతో కొంత ఇచ్చే ప్రయత్నం చేయాలి. తీసుకునే వాళ్ళు లేరనుకోండి, అప్పుడు మనం ఎప్పటికైనా ముక్తిని పొందగలుగుతామా? ఎప్పటికీ ముక్తిని పొందలేమనమాట. అంటే మనం ముక్తిని పొందాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరు చేసిన యజ్ఞము, దానము, తపస్సు ఏదైతే ఉందో, తపస్సు అనగానే మళ్ళీ మేమెప్పుడూ కూడా అడవులలోకి వెళ్ళలేదండి, తపస్సు చేయలేదండి అనొద్దు. మీరు ఈ శరీరం చేత ఎవరికైనా ఉపకారం చేశారా? మీ మనస్సులో ఎవరినైనా సంతోషంగా ఉండాలని ఫలితం కోరకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేశారా? మీ యొక్క మాటల చేత ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి 2 స్వాంతన కలిగించేటటువంటి మాటలు చెప్పి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టారా? చాలు. పరమాత్మ అంటున్నారు, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. ఇది చాలు మిమ్మల్ని భయంకరమైనటువంటి సంసార సాగరంలో నుంచి బయటపడవేయడానికి. అంటే మనం అంటాం, మేమిలాంటి పనులు ఎన్నో చేశామండి. అంటే మేమిప్పుడు ఆ సంసార సాగరంలో నుంచి బయటపడ్డట్టేనా అంటే, ఖచ్చితంగా పడేటటువంటి అవకాశాలు పరమాత్మ మనకందిస్తున్నారు. అంటే ఇప్పుడు పిల్లవాడు ఒకటవ తరగతి నుంచి రెండవ తరగతిలోకి వెళ్ళాలంటే కనీసం 35 మార్కులుండాలి. అలా కాకుండా వాడికి 10 మార్కులో, 20 మార్కులో వస్తే వాడిని రెండవ తరగతిలో వేయడానికి అవకాశం ఉంటుందా? లేదు. అదే విధంగా కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీరు సంసారం అనే సాగరంలో నుంచి బయటపడడానికి నిస్వార్థంతో ఇతరులకు మీరు చేసిన కొంచెం అదేమవుతుంది? మీరు ఆత్మను తెలుసుకోగలిగినటువంటి స్థితిని మీరు పొందుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు పిల్లవాడు ఒకటో తరగతి నుంచి రెండో తరగతికొచ్చాడండి. వాడు చదువుకునేటటువంటి చదువులో కష్టం పెరుగుతుందా? తగ్గుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకటో తరగతిలో సులభంగా చదువుకున్న పాఠాలు మరి రెండవ తరగతిలో ఇంకొంచెం కష్టాన్ని పెంచుతారు. మళ్ళీ ఐదో తరగతికొచ్చేసరికి వాడి కష్టం పెరుగుతుంది. వాడు చదువుకునే పుస్తకాలు పెరుగుతాయి. ఇలా వాడు 10వ తరగతికి వెళ్ళేసరికి వాడు చదువుకునే సమయం పెరిగింది. మరి ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేయవలసి వస్తుంది. అంటే మనం ఆత్మను తెలుసుకోక పూర్వం మన జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలగటానికంటే పూర్వం అండి ఈ శుభకార్యాలు, అశుభకార్యాలు. నచ్చితే దేవాలయానికి వెళ్తాం, నచ్చితే దానం చేస్తాం. అంతే కదండి! నచ్చితేనే కదా ఇవన్నీ చేసేది. అదే విధంగా మరి ఆత్మ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం సద్గురువు ద్వారా పొందుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? ధర్మయుద్ధం చెయ్యడానికి కావలసిన అర్హతను పొందుతున్నారని ఒక పెద్ద సర్టిఫికేట్ రాసిస్తున్నాడు భగవంతుడు. అంటే ఈ లక్షల కోట్ల జన్మలకు ముందు మీరు సాధించనటువంటి గొప్పదైనటువంటి కార్యాన్ని ఈ జన్మలో ఇక్కడ సాధించడానికి నేను మీకు అవకాశం ఇస్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఏంటి? ధర్మయుద్ధంలోకి మనిషిగా పుట్టిన వాళ్ళందరూ వెళ్తున్నారా? వెళ్ళట్లేదా? వాళ్ళు చేసినటువంటి కార్యాలలో ఉన్నటువంటి శుద్ధత ఆధారంగానే భగవంతుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ధర్మయుద్ధంలోకి వెళ్ళాలా? వెళ్ళకూడదా అనేది పరమాత్మ నిర్ణయిస్తూ ఉన్నారనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, నీవు ఈ దేహమే అనేటటువంటి భావన నుండి నేను ఈ దేహములో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మనే నేను అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందడానికి నువ్వు చేసిన కర్మల వల్ల ఈశ్వరుడు నిన్నేం చేశారు? ధర్మయుద్ధము చెయ్యడానికి నీ శరీరము ఏమైంది? అర్హతను పొందింది అని చెప్పింది. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు, మనమందరం ధర్మయుద్ధంలో ఉన్నామా లేదా అంటే ఖచ్చితంగా ఉన్నామంటున్నారు కృష్ణ పరమాత్మ. నువ్వు ఈ శరీరంలో బంధింపబడి ఉన్నావు అనే సత్యాన్ని ఎలా తెలుసుకున్నావు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ
ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మనం చెప్పుకుంటున్నాం. అంటే తత్వమును దర్శనము చేసినటువంటి సద్గురువు దగ్గర మనం ఏం చేయాలి అనంటే, నీవు ఎవరు అనేటటువంటి సత్యాన్ని ఆయన దగ్గర కొన్ని శుశ్రూషలు చేసి, తర్వాత అతనికి ప్రణిపాతాన్ని చేసి, తర్వాత ఆయన సమాధానాలు చెప్పడానికి కావలసినటువంటి ఆనుకూల్యతను కలిగినప్పుడు, మనము సంసారం అనే సాగరంలో నుంచి బయటపడడానికి కావలసినటువంటి విధంగా మనం ఏం చేస్తున్నామంటే, ఈశ్వర సాధన చేసేలాగా మనమందరం కూడా ఏం చేసాం? ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు మన యొక్క సాధనకు తగిన విధంగా గురువుని ప్రసాదిస్తారు. అందరూ తత్వమును దర్శనం చేసిన వాళ్ళ అంటే, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా నర్సరీ నుంచే స్టార్ట్ చేయాలి కాబట్టి, మనం కూడా ఆత్మానుభూతిని పొందినటువంటి ప్రాజ్ఞులైనటువంటి సద్గురువులు దొరకాలి అంటే, మనమందరము కూడా ఓనమాలు నేర్చుకోవడానికి ఎవరో ఒక గురువు దగ్గర ఉపదేశ మంత్రాన్ని తీసుకొని, ఆ మంత్రాన్ని నిరంతరము ఎవరైతే భక్తి శ్రద్ధ చేత ఉపాసన చేస్తూ జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటారో, అలా చేస్తూ చేస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, అంతటా బ్రహ్మమును దర్శనం చెయ్యగలిగినటువంటి సద్గురువు దగ్గరికి మనం వెళ్ళగలిగితే, ఈ జన్మలో ఎలా వెళ్తున్నాం మనం? ఒక్కొక్కసారి గురువు కూడా వెళ్ళలేనటువంటి సందర్భంలో శిష్యుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు శంకరాచార్యుల వారి గురువు చూడండి, గౌడపాదాచార్యుల వారు. మరి గౌడపాదాచార్యుల వారు గొప్పవారా? శంకరాచార్యుల వారు గొప్పవారా? అంటే ఎవరి సాధనకు తగినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. పూర్వజన్మలలో చేసినటువంటి సాధన, ఈ జన్మ ప్రయత్నం చేత మనం చేస్తున్నటువంటి ఏదైతే సాధన ఉంటుందో, ఆ సాధన మనల్ని ఏం చేస్తుంది? తొందరగా భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యం చేత మనం ఏం చేస్తుంటామంటే, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. అంటే ఇక్కడ ఎవరి ప్రయత్నం ఉంది? మన యొక్క ప్రయత్నము చేతనే సాధ్యమవుతుంది. పిల్లవాడు 4వ తరగతి చదివే పిల్లవాడు ఒక్కసారే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడంటే, ఇక్కడ టీచర్ గొప్పతనమా? లేకపోతే శిష్యుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞయా అంటే ఎవరైనా ఏమంటారు? శిష్యుడిలో ఉన్నటువంటి ప్రజ్ఞ చేతనే వాడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు కానీ, టీచర్‌కి ఎంత జ్ఞానం ఉన్నా, 4వ తరగతి పిల్లవాడికి వాడి యొక్క ప్రజ్ఞను బట్టి, వాడి యొక్క తెలివితేటలను బట్టే విద్య బోధించాలి కానీ, అధికమైన విద్యను బోధిస్తే వాడి మైండ్ రిసీవ్ చేసుకుంటుందా? చేసుకోలేదు. అలా అని 10థ్ క్లాస్‌కి సంబంధించిన సిలబస్ ఆ టీచర్ బోధిస్తుందా? వాడొక్కడి కోసం బోధించదు. కానీ గుర్తించి అంటే ఆహ్ ఆ టీచర్ ఏం చేస్తుంది? 4వ తరగతి చదువుతూ అధికమైన ప్రజ్ఞ కలిగిన పిల్లవాడు ఉన్నత స్థాయికి వెళ్ళగలడు అని చెప్పేసి, మరి వాళ్ళ తల్లిదండ్రులకు, తర్వాత అక్కడ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్‌కి ఈ పిల్లవాడి యొక్క నైపుణ్యాలు గొప్పగా ఉన్నాయని, ఆ ఉన్నటువంటి ఉపాధ్యాయులలో ఏ ఒక్క ఉపాధ్యాయులో గుర్తించి, పిల్లవాడి యొక్క ప్రజ్ఞకు తగిన పరీక్ష రాయించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ గురువు కూడా చేరలేనటువంటి స్థితి శిష్యుడు వెళ్తున్నాడంటే, అతని యొక్క ప్రయత్నము, అతను చేసినటువంటి కర్మలలో దోషాలు లేనటువంటి విధంగా ప్రవర్తన ఉన్నప్పుడు, అంటే మనం చేసిన ప్రయత్నమేనన్నమాట. మీరు ఎంత గొప్పగా ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం మనల్ని ఏం చేస్తుందంటే, ఈ జన్మలోనే బంధ విముక్తులు కావడానికి కావలసిన స్థితిని మనకు ఈశ్వరుడు ప్రసాదిస్తానని మనందరికీ కూడా చెప్తున్నారు. అందుకే మనం గురువు దగ్గర ఉపదేశాన్ని అంటే ఆత్మతత్వమును అనుభూతి పొందినటువంటి గురువు దగ్గర ఉపదేశం పొందితే మనలో ఎటువంటి మార్పు వస్తుందో చెప్తున్నారు. ఏ జిజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్షస్యాత్మన్యతో మయి అంటున్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారు, మీరు ఆత్మానుభూతిని పొందినటువంటి గురువు దగ్గర పొందినటువంటి ఉపదేశం చేత మనలో ఎటువంటి మార్పు వస్తుందంటే యజిజ్ఞాత్వా దేనిని తెలుసుకున్న తరువాత న పునర్మోహం తిరిగి మళ్ళీ మోహము అంటే నాకు ఇంకా ఒక 4 కోట్ల రూపాయలు నా పేరు మీద బ్యాంకులో ఉంటే బాగుండండి, లేకపోతే ఇంకో 20 ఎకరాల పొలం నా పేరు మీద ఉంటే బాగుండండి అని చెప్పేసి, మరి ఇలాంటి ఆలోచనలు ఏవీ లేకుండా ఏం చేస్తారు? ఇక ఈ లోకంలో ఉన్నటువంటి
ఏకైక సచ్చిదానంద వస్తువును గుర్తించగలిగినటువంటి స్థాయికి మనం ఎదుగుతామన్నమాట. అంటే శుద్ధమైనటువంటి బ్రహ్మములో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. అలా అర్థమైన నాడు ఇక ఈ లోకంలో ఉన్న ఏ వస్తువును చూసినా మనకేమనిపించాలి? ఇది నాకంటే వేరుగా లేదు అనే స్థితికి మనం ఎదగగలిగినంత గొప్పగా మనకు గురువు బోధించినటువంటి జ్ఞానము చేత మన లోపట ఉన్నటువంటి మాయ పక్కకు జరిగి గ్రంథి భేదనం జరిగినప్పుడు మనం ఇక ఈ లోకంలో మనకంటూ తెలియని వస్తువు లేదు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు. నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మని అంటాడు. నేను పొందదగినది, పొందనిది ఏదీ లేదు ఈ లోకంలో. అంటే మనం ఆత్మదర్శనంలో అనుభూతి పొందితేనండి, ఆ అనుభూతి పొందిన తర్వాత ఇక నాకు ఈ లోకంలో ఏ వస్తువు మీద కూడా వ్యామోహం లేదు అని అనగలిగినంత స్థితిలోకి వెళ్ళాలట. ఆ స్థితి గురించి మనకు 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మాట్లాడతారనమాట. ఎన్నో శ్లోకంలో చెప్తారు ఆయన అంటే 52, 53 శ్లోకాలలో యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాస్తి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఈ మాట మన జీవితంలో ఎంతవరకు పనిచేస్తుందో మనం అంచనా వేసుకోవాలి. ఏంటంటే ఎప్పుడైతే యదాతే మోహ కలిలం అంటే అజ్ఞానము చేత ఈ లోకంలో ఉన్న ఈ వస్తువు కావాలని, లేకపోతే బంధువులతో కలిసి ఉండాలని, లేకపోతే ఇంకేదైనా కీర్తి ప్రతిష్టలు కావాలని, ఏవైనా మనకి కోరికలు ఉన్నాయనుకోండి. ఈ కోరికలన్నీ కూడా మన లోపట సద్గురువు చేసినటువంటి ఉపదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఆ శుద్ధత మన లోపట గ్రంథి భేదనం జరుగుతుందో, అప్పుడట మనకేమవుతుంది అంటే శ్రోతవ్యస్య శృతస్య చ అంటారనమాట. అంటే ఇక ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో వాళ్ళకో 4 ఎకరాల పొలం ఉందనో, లేకపోతే ఇంకో 4 ఎకరాలు కొనుక్కున్నారనో, ఓ పెద్ద కారో, బిల్డింగ్ కొనుక్కున్నారనో, ఓ పెద్ద ఉద్యోగం వచ్చిందనో, వీటి గురించి ఏవి చెప్తున్నా వీళ్ళకి శ్రద్ధ ఉండదట. అంటే ఈ లోకంలో తాను పొందిన ఆనందం, ఈ లోకంలో వీళ్ళు గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకుంటున్నారని ఎవరికనిపిస్తుంది? ఇప్పుడు ఒక మధ్య తరగతి వ్యక్తి ఒకాయన బెంజ్ కార్ తెచ్చుకున్నాడంటే, "బెంజ్ కార్ బావుంటుందండి. ఎన్ని లక్షలయిందండి?" అని అడుగుతారు గదండీ! ఆత్మానుభూతిని పొందినటువంటి వ్యక్తి మాత్రం బెంజ్ కారు కాదు, అంతకంటే కొన్ని కోట్ల రూపాయల కారు, కొన్ని కోట్ల రూపాయల వస్తువులు వాడి దగ్గర ఉన్నాయి అన్నా, వాటి గురించి వినటానికి కావలసిన శ్రద్ధ పెట్టడట. ఎందుకు పెట్టడు? తాను పొందినటువంటి ఆనందంలో అంత గొప్పదైనటువంటి స్థితిని పొందాడనమాట. అంతటి స్థితిని పొందినటువంటి వ్యక్తి మరి కృష్ణ పరమాత్మ చెప్పారు. తదా గంతాస్తి నిర్వేదం అంటే దేహ సంబంధమైన విషయాల మీద తనకు విరక్తి కలిగిందనమాట. ఏముంది వీటిలో? అనుభవించే సుఖం అల్పమైనది. మరి సంపాదించడానికి, వీటిని పొందడానికి పడేటటువంటి కష్టం అనంతమైనది. అనంతమైనటువంటి కష్టం చేసి స్వల్పం బిందువంత సుఖం పొందాలా అని చెప్పి ఎవరైతే మరి ఆయా విషయాలకు సంబంధించినటువంటి విరక్తి భావన పొందుతారో, ఇక లోకంలో ఎవరు ఏది చెప్తున్నా వినరు. ఎప్పుడూ ఆత్మానందంతోనే రమిస్తుంటారట. రమణ మహర్షి ఆత్మానందంలో ఉన్నాడనమాట. ఎప్పుడు అంటే ఇంటి నుంచి వెళ్ళే పూర్వము అతడు ఎప్పుడు చూసినా చదువుకోమంటే చదువుకునేవాడు కాదట రమణులు. చదవకుండా పుస్తకాలు ముందు పెట్టుకొని కళ్ళు మూసుకునేవాడట. కళ్ళు మూసుకుంటే వాళ్ళ అన్నయ్యకి కోపమొచ్చింది ఒకరోజు. కోపమొచ్చి ఇలా ధ్యానం, ధ్యానం అని చెప్పేసి తిరిగేవాళ్ళు ఇంట్లో కాదు ఉండేది. ఎక్కడో ఆశ్రమాలలో ఉండాలి. ఎక్కడో ఉండాలి తప్ప ఇక్కడ ఉండరు కదా! అని చెప్పేసి అన్నాడట. ఏదో యాదృచ్ఛికంగా అన్నాడు. ఆయనేం కావాలని రమణుల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఏం అనలేదండి. వెంటనే అప్పటి వరకు రమణులకు తెలియనటువంటి మాట వాళ్ళ అన్నగారు అన్న మాటలలో అర్థమైపోయింది. ఆ! నేనిక్కడ ఉండకూడదు. నేనెక్కడికో వెళ్ళిపోవాలి అనే ఆలోచన కలిగిందట. కలిగిన వెంటనే ఏం చేశాడు, వాళ్ళ అన్నగారు స్కూల్లో ఫీజు కట్టమని చెప్పేసి కొన్ని డబ్బులిస్తే, పలానా చోటున్నాయి తీసుకొని వెళ్ళు అంటే అందులో తాను అరుణాచలం వెళ్ళాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకొని అందులో కొంత డబ్బు, ఎంత డబ్బు అవసరమవుతుందో కూడా తెలీదండి. అరుణాచలం వెళ్ళడానికి వాళ్ళ ఊరి నుంచి ఎంత అవుతుందో తెలీదు. ఏదో కొంత తీసుకొని కొన్ని డబ్బులు తీసుకున్నాను, వెళ్ళిపోతుంది ఈ శరీరం. ఇది వెళ్ళిపోతుందని రాసి వెళ్లారట. ట్రైన్‌లో కూర్చున్నాడట. ట్రైన్‌లో కూర్చొని అందరూ మనం ట్రైన్ ఎక్కితే రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం గదండీ!
ఎవరికి తగిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు కదా. రమణులు మాత్రం అలా కూర్చున్నారట. ట్రైన్‌లో కూర్చొని ఆయన పరధ్యానంలో, ఆత్మానందంలో ఉండిపోయారట. ఇక బయట ఉన్న విషయాలేవి కూడా ఆలోచనలోకి లేకుండా పోయాయట. అంటే ఆ ఆత్మానందంలో ఉన్న సుఖం బయట ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారనే విషయాలు వినాలని కానీ, విన్నటువంటి విషయాలలో ఏదో గొప్పతనం ఉంది అని చెప్పేసి ఆలోచించడానికి కూడా వీల్లేనంత విధంగా ఆత్మ చేత రమిస్తున్నారట. ఆ స్థితి కలగాలటండి. ఆత్మానందం పొందిన గురువులు మనకు ఉపదేశం చేస్తే ఇంత గొప్పగా ఉంటుందట. ఇంకా ఆయన చెప్పిన మాట కృష్ణ పరమాత్మ అక్కడే మనకు 2వ అధ్యాయంలోనే చెప్పారు. మొత్తం చెప్పిన తర్వాత వాటిని ఎలా ఎలా పొందవచ్చు అనే దాని గురించి, సాధన గురించి మనకు మొత్తం భగవద్గీతలో చెప్తారనమాట. ఇక్కడ ఆయన చెప్తున్నాడు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల. అంటే వినదగినది, తర్వాత విన్నదానిని గురించి ఇదే విధమైనటువంటి ఆలోచన లేకుండా నశించిపోయే విషయాలు, దృశ్య సంబంధమైన జగత్తు గురించిన ఆలోచన అంతా విడిచిపెట్టి కళ్ళు మూసుకుంటే యథాస్థాస్యతి నిశ్చల, ఇక కదలిక లేకుండా లోపటున్న ఆత్మతో కనెక్ట్ అయిపోతాడు. సమాధావచలా బుద్ధి, ఇక వాళ్ళ యొక్క బుద్ధి దేనిని పొందింది? సమాధిని. అంటే లోపట ఉన్నటువంటి ఆత్మతత్వంతో తాను ఏకమైపోయాడనమాట. అప్పుడు ఆయన దేనిని పొందుతున్నాడు? యోగమును పొందుతున్నాడు. అంటే ఇంతటి స్థితి ఏ శిష్యుడికైతే కలిగిందో ఆ వ్యక్తిలో కలిగేటటువంటి మార్పు ఎలా ఉంటుందో కూడా చెప్పారనమాట. అంటే నిజంగా మీరు బ్రహ్మమైపోయారు అని చెప్పేసి గురువు చెప్పారనుకోండి, మనకు ఈ స్థితి కలిగిందా? ఈ లోకంలో ఉన్న విషయాలను పొందాలనే కోరిక పోయిందా? అవతలి వాళ్ళు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతుంటే ఆ మాటలు వినాలనేటటువంటి కోరిక నీకు కలుగుతుందా? ఆత్మానుభూతిని పొందిన వారికి ఈ లోకంలో ఏ వస్తువుని పొందాలనే కోరిక ఉండదట. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఏ జిజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. ఇక్కడ 2 మాటలు చెప్పారు. మొదటి లక్షణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఏ విషయం మీద కూడా నీకు మమకారం ఉండదు, ద్వేషం ఉండదు. అంతటా భగవంతుణ్ణి చూస్తాడు. ఇక నశించిపోయే విషయాలను పొందాలనే కోరిక కొద్దిగా కూడా ఉండదట. రెండవది ఏంటి అంటే ఆయన చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? సమస్త ప్రాణులను తన యందు, తర్వాత మళ్ళీ భగవంతుడిలో అన్ని ప్రాణుల్ని చూడగలిగిన స్థితి తనకి కలుగుతుందట. అంటే ఆత్మానందాన్ని పొందటం. ఇక నీకు ఈ శరీరాలు పొందవలసిన అవసరం లేదు అని చెప్పేసి మరి ఏ గురువు అయితే మనకు జ్ఞాన ఉపదేశం చేశారో, చేసిన తర్వాత శిష్యుడిలో కలిగేటటువంటి జ్ఞానబోధం, అంటే శిష్యుల్లో కలిగేటటువంటి పరివర్తన ఎలా ఉండాలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎందుకంటే లోకంలో అంటారు, నేను ఉపదేశం చేశాను, ఇక నువ్వు బ్రహ్మమును చేరుకున్నావు, ఇక నీకు శరీరాలు రావు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే మాయ చేత సంతోషం అండి. కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయంటే ఏం చేస్తాం? అబ్బా ఎంత బాగుంటాయా డబ్బులు అంటాం. కష్టపడకుండానే డబ్బు వస్తుందంటే అందులో ఏదో ఒక సమస్య ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే కదండి. మరి అవతలి వ్యక్తి మనకు డబ్బు ఫ్రీగా ఇస్తున్నాడంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడు? అది సముచితంగా న్యాయార్జితంగా సంపాదించిన డబ్బైనా కాకపోయి ఉండాలి. లేకపోతే మనల్ని ఏదైనా ప్రమాదంలోకి పడవేయడానికి కావలసిన విధంగా మనల్ని ఏమార్చే ప్రయత్నంలోనైనా మనకు డబ్బు అందుతుంది. అదే విధంగా నేను చేసిన ఉపదేశము చేత నువ్వు బ్రహ్మమును పొందావు అని చెప్పినప్పుడు శిష్యుడిలో కలిగేటటువంటి మార్పు గురించి కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. మొదటి శ్లోకంలో గురువు గురించి చెప్పారు. తత్వదర్శిన, అంతటా బ్రహ్మమును దర్శనం చేయగలిగినటువంటి సద్గురువు దగ్గర నువ్వు ఉపదేశం, మనము స్వగురు, పరమగురు, జగద్గురు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదండి. ఆ మాటకి అర్థం ఏంటంటే అంతటా బ్రహ్మమును చూసే వ్యక్తికి రాగద్వేషాలు ఉంటాయా? నా వాళ్ళు, పరాయి వాళ్ళనే వ్యత్యాసాలుంటాయా? అందరిలో బ్రహ్మమునే చూస్తారు. ఏ ఒక్క ప్రాణిలోనైనా ఉదాహరణకండి, ఒక గురువుగారు, శృంగేరి పీఠానికి అధిపతి అయినటువంటి గురువుగారు, గురువుగారికి ఏదో కాలికి కొంచెం నొప్పొచ్చిందంటండి. మోకాళ్ళ నొప్పులొస్తాయి గదా! అలా నొప్పులొచ్చినప్పుడు ఏమైందంటే ఒక శిష్యుడు గురువుకి మోకాలికి, శరీరానికి సంబంధించినటువంటి బాధ వచ్చిందని, ఆయన కేరళకు సంబంధించిన వ్యక్తట. ఆయన
మూలికలను తయారు చేసి, చాలా రకాలైన మూలికలు తీసుకొచ్చేసి, చాలా కష్టపడి తెచ్చి, వాటితో ఏం చేశాడు, ఒక తైలం తయారు చేసి, ఇప్పుడు ఆ గురువుగారికి తెచ్చిచ్చారంటండి. గురువుగారికి తెచ్చిచ్చి, "గురువుగారు, ఈ తైలం మీ మోకాలుకు రాసుకుంటే తగ్గిపోతుందండి. ఇది చాలా కష్టపడి సంపాదించి తెచ్చానండి నేను. ఈ మూలికలు అన్ని చోట్ల దొరకవు. అనేక కొండలలో, లోయలలోకి వెళ్ళి నేను ఆ మూలికలన్నీ సంపాదించి మీకోసం ఈ తైలం తీసుకొచ్చాను. ఈ తైలాన్ని మీరు జాగ్రత్తగా ఇప్పుడు రాసుకొని తగ్గిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని భద్రపరచండి. మళ్ళీ మీకెప్పుడైనా నొప్పి కలిగినప్పుడు ఇది వాడుకోండి" అని చెప్పేసి శిష్యుడు చెప్పి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన ఆయన అలా బయటికెళ్ళిపోగానే ఇప్పుడు ఆ గురువుగారు అక్కడే ఉండి చూసారట. ఒక కుక్క కుంటుకుంటూ వెళ్ళిపోతుందట. ఆయన ఆశ్రమంలో శృంగేరి పీఠంలో ఒక కుక్క కుంటుకుంటూ వెళ్ళిపోతుంటే పిలిచారట. అక్కడున్న శిష్యుల్ని పిలిచి, "నాయనా, అక్కడ వెళ్తున్నటువంటి ఆ శునకాన్ని ఇటు తీసుకురండి. దానికేదో బాధున్నట్టుందంటే" ఎవరో చెప్పారట. "నిన్నెవరో కొట్టినట్టున్నారండి. పాపం దానికి నిన్నటి నుంచి గూడా కొంచెం ఆ కాలు గూడా కొంచెం బాగా ఆహ్, కొంచెం స్వెల్లింగ్ గూడా వచ్చింది. మరి" అంటే వెంటనే ఇప్పుడు ఆ తైలం ఏం చేశారట, దానికి రాసి కట్టుకట్టండి అని చెప్పేసన్నారట. చూడండి. ఖరీదైనదండి. అది మీ అవసరానికి మాత్రమే వాడుకోండి అని చెప్పేసి శిష్యుడు చెప్పారు. మరి గురువు అంటే ఎలా ఉండాలి? తత్వదర్శనః. తత్వమును అంతటా దర్శనము చెయ్యగలిగినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళెలా ఉంటారంటే 4 విషయాలు మనం చెప్పుకునే ముందు అంటే ఇప్పుడు ఆయన వెంటనే రాసేశారు. వాళ్ళ గురించి మనకు యోగ వాసిష్టంలో మనకి వశిష్ఠుడు చెప్పిన 4 మాటలు ఏమేంటి అంటే, త్వమేవాహం తత్వమసి సోహం జీవో బ్రహ్మైవ నాపరః అనేటటువంటి విషయాల గురించి ఏకమేవా అద్వితీయం అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పారు. అంటే కొన్ని మహావాక్యముల ద్వారా వివరణ చేశారనమాట. అంటే సోహం అంటే ఏంటి? సో అతడే నేను. ఇప్పుడు మనం సోహం చేసుకుంటాం. కృష్ణ పరమాత్మ దీని గురించి ఒక మాట చెప్పారు. ఏమంటారంటే దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన చింతయేత్ అన్నారు. మీరందరూ కూడా ఈ శరీరాలను పొంది ఉన్నారు కదా! ఈ శరీరాలన్నీ దేవాలయాలు అని ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ దేహ ఈ దేవాలయంలో ఎవరుంటారు? భగవంతుడుంటారు. మనమేమంటాం? ఈ శరీరం నాదండి, నేనున్నానండి అంటాం. నువ్వెవరో తెలుసా నీకు? నువ్వు సాక్షాత్తు ఆ సనాతనమైనటువంటి పరబ్రహ్మమే జీవముగా ఉన్నావు. అంటే నువ్వు జీవంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ, నువ్వు సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే నువ్వు. మరి నేను భగవంతుడినైతే మరి నేనెందుకండి పరిమితమైన భావనతో ఉన్నాను? వీళ్ళు నా వాళ్ళు, ఇంకా ఈ సంపదలన్నీ నా కుటుంబానికి చెందాలి. ఇది నా ఊరనేటటువంటి పరిమితమైన భావన ఎందుకుంది అంటే, నీ మీద ఏముంది? అజ్ఞానముతో కూడినటువంటి త్రిగుణాల మాయ నీ మీదుంది. దాన్ని నువ్వేం చేయాలి? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అందుకే మనం రోజు పూజ చేస్తాం. మనకి పూజ చేయడంలో ఉన్న శ్రద్ధ లోపటున్న మాయను పక్కకు పంపించటంలో ఉండదండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? రోజు మనం ఇంట్లోకి దుష్టశక్తి రాకుండా ఉండాలంటే, పొద్దున లేవగానే స్నానం చేసేసి దేవుడికి పూజ చేసేటప్పుడు, నిన్న పెట్టినటువంటి పూజకు సంబంధించిన పుష్పాలు, ఆ మాలిన్యం ఏదైతే ఉందో అదంతా తీసేసి, మళ్ళీ కొత్తగా పసుపు, కుంకుమం, చందనం, పువ్వులు తర్వాత ఇలా గంధముతో మనం ఏం చేస్తాం? మరి భగవంత్ సంబంధమైనటువంటి పూజా క్రతువు చేస్తాం. అంటే ఇంటిలోకి శుభం రావడం కోసం అని చెప్పేసి భగవంతుడి దగ్గర ఏం చేస్తాం? మరి ధూపదీపాలతో మనం పూజలు చేసుకుంటామండి. అంటే ఇది బాహ్యమైనటువంటి పూజ. దీన్నేమంటారు? అపరా పూజ అంటారు. మరి పరాపూజ అంటే ఏంది? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు పరాపూజ గురించి. ఈ దేహమే నేను అనేటటువంటి మాయ చేత కదా మీరందరూ బతుకుతున్నారు. ఇప్పుడు ఈ శరీరం మీరు విడిచిపెట్టారనుకోండి, ఇప్పుడు మీరందరూ ఎక్కడికెళ్తారు? ఈ శరీరంతో మీరు చేసిన కర్మలలో ఏదైనా శేషం మిగిలి ఉంటే, పాపమో, పుణ్యమో శేషం మిగిలి ఉంటే, ఆ శేషాన్ని బట్టి మీరు మీ ఖాతాలో పాపముంటే నరకానికెళ్తారు. పుణ్యముంటే స్వర్గానికి వెళ్తారు. పాపము, పుణ్యము రెండింటిని ఈశ్వరార్పితం చేసి, ఈ జన్మలోనే ఈ దేహము నేను కాదు. ఈ దేహ ఈ ఈ శరీరమనే దేవాలయంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే అని మనల్ని మనం తెలుసుకోవాలి అంటే, త్రిగుణాల మాయకు సంబంధించినటువంటి మాయ నుండి మనం ఏం చేయాలి? బయటపడాలి. అలా బయటపడాలి అంటే మనం ఏం చేయాలి?
సోహం భావేన చింతయేత్. అంటే మాయ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక పండు తినాలంటే ఆ పండు మీదున్న పొట్టు ఒలిచి తినాలండి. అదే విధంగా ముందు ఈ శరీరమే నేను అనేటటువంటి అజ్ఞానం పోగొట్టుకోవాలంటే ముందు నీ గురించిన ఆలోచన ఉండాలి. నేను ఈ శరీరం కాదు. శరీరాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైన ఆత్మనే నేనన్నప్పుడు నేనొక బలమైన మాటను పట్టుకోవాలి. అందుకే మనకు శంకరాచార్యులు వారు ఒక మాట చెప్తారు. ఏమంటారు? ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం అంటారు. అంటే మన శరీరానికి అనారోగ్యం వస్తే మందేస్తే ఎలా తగ్గుతుందో, అదే విధంగా నిరంతరం నేను ఈ శరీరం కాదు, నేను ఆ పరమాత్మ స్వరూపమే నేనని చెప్పేసి నిరంతరం మీరేం చేయాలి? ధ్యానించాలి. అలా ధ్యానించడానికి కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? సోహం, అతడే నేను. అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే నేను కాని ఈ దేహానికి సంబంధించిన ఏది నేను కాదు. ఇప్పుడు ఈ శరీరమే నేను కాదన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ మనమవుతాయా? మనవి కానే కాదు. కానీ మనం ఖచ్చితంగా చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకు చేయాలి? ఇప్పుడు నీకు ఈ శరీరం ఉంటే కదా సాధన చేసుకునేది. ఇప్పుడు నేను ఒక పదార్థం తినాలి. ఇప్పుడు నాకు ఈ శరీరం ఉన్నప్పుడే కదండీ తినేది. నేను దేవుడికి పూజ చేయాలి. దైవ సంబంధమైనటువంటి పరులకు ఉపయోగకరంగా ఉండే యజ్ఞములు, తపస్సులు చేయాలి. ఇప్పుడు మరి ఎలా? ఇప్పుడు ఇంట్లోనండి లైట్ లేదు. కానీ ఇంట్లో పవర్ ఉంది. అంటే మన మీటర్‌లో పవర్ ఉంది. కానీ మన ఇంట్లో ఆ వెలుతురి ఇచ్చేటటువంటి లైట్ లేదనుకోండి, ఇప్పుడు ఇల్లు మొత్తం కూడా చీకటిగా ఉంటుంది. పోనీ ఇంట్లోకి పవర్ లేదు. లైట్ మాత్రం కొత్తది కొనుక్కొచ్చి రూ. 100 పెట్టి కొనుక్కొచ్చి పెట్టాం. ఇప్పుడు ఉపయోగం ఉందా? లైట్ ఉంది. కానీ అందులోకి పవరు ఇచ్చేటటువంటి మీటర్‌లో పవర్ లేదు. ట్రాన్స్‌ఫార్మర్ ఏదో కాలిపోయిందన్నారు. ఇప్పుడు ఇందులోకి కరెంట్ లేదు. ఇల్లంతా చీకటిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లోకి పవర్ ఉండాలి. మరి ఆ పవర్‌ను ఉపయోగించగలిగిన వస్తువులు కూడా ఉండాలి. ఈ శరీరము ఉండాలి. ఈ శరీరాన్ని నడిపించేటటువంటి జీవుడు కూడా ఇందులో ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ శరీరంతో సాధన చెయ్యాలి. ఇప్పుడు ఈ శరీరం నేను కాదని దీన్ని అశ్రద్ధగా చూస్తారా? చూడడానికి వీల్లేదు. ఇది దేవాలయం అని చెప్పారు. దేవాలయంలో ఎంత పవిత్రమైన వస్తువులను తీసుకెళ్తామో దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు, ఈ శరీరంతో మనం చేసే పనులన్నీ కూడా మరి ఈ దేవాలయాన్ని పవిత్రంగా చూడటంలో ఎవరికైతే ఈ శరీరం దేవాలయం అని నమ్ముతారో, ఈ దేవాలయాన్ని శుభ్రంగా కడగాలి. అందుకే పరమాత్మ శౌచమని చెప్తారు. ఈ దేవాలయంతో మాట్లాడే మాటలు అంటే ఈ శరీరంతో మాట్లాడే మాటలు పరమ పవిత్రంగా ఉండాలి. ఇతరులకు మేలు చేసే మాటలు మాట్లాడాలి. ఈ శరీరంలో ఉంటున్నటువంటి ఇంద్రియాలు, మనసు కూడా ఈశ్వరుడు శాస్త్రంలో చెప్పిన విధంగానే ప్రవర్తించాలి తప్ప తన సొంతంగా ఏది కూడా ప్రవర్తించకూడదు. అంటే ఇంతకుముందు జీవుడు లోకంలో జగత్తులో కనపడే ప్రతిదీ అనుభవిద్దామనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ శరీరం మనకి దేవాలయం అని చెప్పారో, ఇప్పుడు దేవాలయం ఏం చేస్తాం? పరమ పవిత్రంగా ఉంచేటటువంటి ప్రయత్నంలో మొట్టమొదట మనకు చెప్తున్నటువంటి మాటలు సోహం, అతడే. సా అంటే అతడండి. సో అతడే, అహం అంటే నేను. అంటే ఆ ఈశ్వర స్వరూపమే నేను అనేటటువంటి మాట. అందుకే ఇక్కడ వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చాలా మాటలు చెప్తారు. మనందరికీ ఉపదేశ వాక్యం అని చెప్పేసి మహావాక్యాలలో మనకి చాందోగ్య ఉపనిషత్తు నుంచి తీసి చెప్తారు. తత్వమసి. తత్ త్వం అసి అంటే తత్ అంటే ఆ పరమాత్మ, ఆయనే. త్వం అంటే నీవు. ఆయనే నీవై ఉన్నావు. అంటే నీవు, ఆయన నీవు ఇద్దరు కూడా ఒకటే. మీ ఇద్దరు కూడా వేరు కాదనే మాట మనకి ఉపదేశ వాక్యంలో చెప్తారనమాట. ఇంకొక మాట మనకి అయమాత్మ బ్రహ్మ. జీవుడు జీవుడు అని చెప్పేసి ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారా మీరు? ఈ జీవుడే ఆత్మ. జీవుడు కేవలం మరి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఈ శరీరానికి సంబంధించి సంపదలు లేవని పేదవాడని, రూపం లేదని చెప్పేసి రూపవిహీనుడని చెప్పేసి, ఇంకా కీర్తి ప్రతిష్టలు లేవని చెప్పేసి మీరేదేదో అనుకుంటున్నారు. కానీ కానే కాదు. అతడు సచ్చిదానంద ఆత్మ. అతని గురించి ఇంకొక మాట ఏంటంటే శంకరాచార్యుల వారు మన జీవుడు గురించి ఓ మాట మాట్లాడతారు. ఏమంటారు? ప్రకాశో అర్కస్య తోయస్య శైత్యం అగ్నేర్యతోష్ణద స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలత ఆత్మనః అంటారనమాట. అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్తారు.
మరి సూర్యుడికి వెలుగుంటుంది కదండీ! ప్రకాశం ఉంటుంది కదా! సూర్యుడికి ప్రకాశము ఎంత సర్వసాధారణమో, సూర్యుడనగానే మనకేం గుర్తొస్తుంది? వెలుగే కదా! చీకటిలో ఉన్నటువంటి లోకాలన్నింటికి వెలుగు నింపేదెవరు? సూర్య భగవానుడు. అందుకే కదా ఆయన్ని ఏమంటాం? ఉదయే బ్రహ్మస్వరూపం మధ్యాహ్నే తు మహేశ్వర సాయం ధ్యాయే సదా విష్ణు త్రిమూర్తి చ దివాకర అంటాం. ఉదయం బ్రహ్మస్వరూపంగా ఉంటాడాయన. మధ్యాహ్నం పూట మహేశ్వరుడుగా ఉంటారు. సాయం పూట సాయంత్రం పూట మరాయన శ్రీ మహావిష్ణువులాగా ప్రాణులన్నీ పోషణ చేస్తూ ఉంటాడనమాట. అలాగే త్రిమూర్తి చ దివాకర వీళ్ళందరికీ కూడా సాక్షి స్వరూపంగా ఉండేటటువంటి ఈశ్వర స్వరూపమే సూర్యుడు కాబట్టి, సూర్యుడికి ప్రకాశము ఎంత సాధారణమైందో, తోయస్య శైత్యం నీటికి చల్లదనం కూడా అలాగే సర్వసాధారణమైందనమాట. అగ్నేర్ యతోష్ణత అగ్నికి వేడి ఎలా అయితే సాధారణంగా ఉంటుందో, అగ్ని అంటేనే వేడిగా ఉంటుంది. చల్లగా ఉంటుందని ఎవరైనా పట్టుకోగలుగుతారా? పట్టుకోలేము. అంటే అగ్నికి ఉన్నటువంటి ఉష్ణము, సూర్యుడికున్నటువంటి ప్రకాశము, నీటికున్నటువంటి చల్లదనం ఎలాగైతే మరి ఇవన్నీ కూడా వాటి వాటి యొక్క ధర్మాలని ఎలాగైతే చెప్తారో, అదే విధంగా స్వభావః సచ్చిదానంద నిర్మలత ఆత్మనః అంటున్నారు. నిత్య నిర్మలత ఆత్మనః. అంటే ఈ జీవుడు అయమాత్మ బ్రహ్మ అంటే, ఈ జీవుడే బ్రహ్మము అనంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటి అంటే స్వభావం. మనందరి యొక్క స్వభావం ఏంటంటే నిజంగా నిత్య నిర్మలం. నిత్యం అంటే 3 కాలాలలో ఉండేదండి. నిర్మల అంటే శుద్ధ స్వరూపమైనటువంటి స్వరూపమట. మన మీద ఉన్న మాయ చేత మనం మనం తెలుసుకోలేకపోతున్నాం. మన పరిస్థితిని మనం ఏం చేసుకోవాలి? నేను ఎవరు అనేటటువంటి మాటకొచ్చినప్పుడు, నేను ఈ శరీరమే అనుకుంటే దుఃఖమే ఉంటుందండి. ఎవరికైనా, ధనవంతుడికైనా, పేదవాడికైనా, ఈ శరీరానికి సంబంధించి దుఃఖం లేదన్న వాళ్ళెవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరండి. ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయి. ఇంకా సత్యం మాట్లాడుకోవాలంటే, దేవతలను తర్వాత మనిషిని కంపారిజన్‌లో పెట్టుకుంటే, దేవతలకట 90% సుఖం ఉంటుందటండి. 10% దుఃఖాలుంటాయి. ఆ దుఃఖం ఉంటుంది ఎప్పుడెప్పుడు అంటే, అసురులు, రాక్షసుల మధ్య అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి కదండీ! అలాంటి సందర్భంలో మరి దేవతలు కూడా కష్టపడుతూ ఉంటారు. ఒక 10% మాత్రమే. మరి మనిషికి ఎంత కష్టం ఉందట? 100కి 90% దుఃఖం ఉందట. 10% మాత్రమే సుఖం ఉంటుందట. అందుకే మనమందరం ఏం చేయాలి? సుఖాలను ఏం చేయాలి? అల్పమైన సుఖాల కోసం అని చెప్పి శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకోకూడదు. దేహ సంబంధమైన విషయాలలో సుఖం వస్తుందని చెప్పేసి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టామనుకోండి, దానివల్ల పొందే ఆనందం చాలా కొద్దిగా ఉంటుందట. కొద్ది ఆనందం కోసం భగవంతుడు చెప్పిన నియతి తప్పుతారా? లేకపోతే అనంతమైన ఆనందం కోసం కొద్దిపాటి దుఃఖాన్ని పొందుతూ భగవంతుణ్ణి మెప్పించే ప్రయత్నం చేస్తారా? మీరే ఆలోచించుకోండి. అందుకే ఇక్కడ ఆయన వశిష్ఠుడు చూడండి ఎన్ని మాటలు చెప్తున్నారు. అతడే మీరు. జీవో బ్రహ్మ బ్రహ్మైవా న అపరః. జీవుడు బ్రహ్మమే కానీ మరి ఇతరమైన ఏ వస్తువు కాదు. అందుకే ఎప్పుడు చెప్తాననమాట. ఈ జీవుడు అన్నింటికి భోక్తయే కానీ భుజించబడే వస్తువు కానే కాదండి. అంటే మనందరి యొక్క శక్తి గురించి పరమాత్మ చెప్తూ ఉన్నారు. వశిష్ఠుడు అంటే మనం ఆయన గురించి కూడా చెప్పుకున్నాం. బ్రహ్మ మానస పుత్రుడు అని చెప్పేసి చెప్పుకున్నాం కదండీ! మరలాంటి బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి ఆయన ఎవరు అనంటే సాక్షాత్తు మనల్ని మనం విడిపించుకోవడానికి హ్మ్. మనకు అందించినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నారు. మీరందరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా నేను ఈ శరీరమే అనుకుంటూ ఈ శరీరానికి సంబంధించి ఏదైతే నామరూపాలున్నాయో ఆ నామరూపాలు, ఈ దేహానికి సంబంధించి ఉన్న మీ సంపదలు, మీ పిల్లలు వాళ్ళకున్నటువంటి అనారోగ్యాలు, తర్వాత వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నింటిని తలుచుకుంటూ మనమేం చేస్తుంటాం? దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. ఈశ్వరుడు అంటున్నారు, మీరందరూ కొద్ది రోజులు మీతో ఉండేటటువంటి ఈ శరీరం గురించినటువంటి ఆలోచనల చేత మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇవన్నీ ఈ దేహానికి సంబంధించి మీరు ఎవరెవరితో అయితే మీరు రుణానుబంధాన్ని అనుభవించాలో వాటికి సంబంధించి మీరు అనుభవించి తీరాలి. దీనికోసం అని చెప్పేసి రామదూత స్వామి ఈ కలియుగ దైవంలాగా అందరికీ కూడా ఏం చేస్తున్నారు అంటే ఎవరికైనా ఏదైనా కష్టాలుంటే ఆ కష్టాల నుంచి ముందు బయటపడవేసి ఆత్మతత్వాన్ని అందించటంలో నిరంతరం ఆయనకున్న సమయంలోనండి
సుమారు 11 నెలల పాటు హిమాలయాలలో యజ్ఞం చేసి, తర్వాత ఒక్క నెలలో, అంటే నెల అంటే సంవత్సరంలో ఏదో ఒక 3, 4 సార్లు మాత్రమే ఆయన ఏం చేస్తుంటాడు, అందరికీ కూడా అందరి యొక్క కోరికలు తీర్చే ప్రయత్నంలో మరి కొన్ని కొన్ని రకాలైనటువంటి మరి యజ్ఞములు, హోమములు కూడా చేయిస్తూ ఉంటారనమాట. మనకి యూట్యూబ్‌లో రామదూత స్వామి అని చెప్పేసి కొట్టేస్తే తెలుస్తుందండి. ఆయన యొక్క గొప్పతనం. ఆయన చెప్తారనమాట. "న కర్మణా మనారంభాద్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి" అంటారు. అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట, ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాల్సిందేనా? అంటే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఖచ్చితంగా చెయ్యాల్సిందే అన్నారు. ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు చెప్పే మాటలు అద్భుతమండి. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలకు, రామదూత స్వామి చెప్పిన మాటలకు ఏ మాత్రము తేడా లేదండి. ఎందుకు తేడా లేదంటే, మరి ఉన్నది ఒక్కటే బ్రహ్మము. ఆ బ్రహ్మమే అన్ని రూపాలలో ఉంది. ఎవరైతే తమ మీద ఉన్న మాయను పోగొట్టుకుంటారో, పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా మారతారు అనటానికి ఈ లోకంలో మనందరి కోసం మరి అవధూతలుగా అనేక మంది ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే లోకంలో ఉన్నటువంటి వారి యొక్క సమస్యలను తీర్చి భగవత్ తత్వాన్ని బోధించేందుకు వాళ్ళేం చేస్తారు, స్వయంగా ఉద్ధరించే, అంటే అజ్ఞానం చేత ఉన్నటువంటి జనులను ఉద్ధరించేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే మరి మన అందరి కోసం జ్ఞానబోధ చేస్తారనమాట. ఆయన చెప్తారు, ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాల్సిందే. కర్మ చెయ్యకుండా మీరు, అంటే భార్యా బిడ్డలకు సంబంధించి నేను వీళ్ళతో మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు, ఇష్టమైన వాళ్ళు వస్తే ఒకలాగా ప్రవర్తిస్తాం, ఇష్టం లేని వాళ్ళు వస్తే ఇంకో రకంగా ప్రవర్తిస్తాం కదా. మరి కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, ఇష్టమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాల్సింది. మన రామదూత స్వామి అంటున్నారు, కర్మ చెయ్యకుండా సిద్ధిని పొందలేరని చెప్పేసి చెప్పారు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటయే. ఒకే విధంగా, అంటే వాళ్ళ అనుభూతి పొంది, ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పారు అంటున్నాం. 5,000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు. ఆ విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఆత్మానందాన్ని పొంది మరి చెప్పినటువంటి మాట ఏమవుతుంది అంటే, లోకానికి ఇంకా నేను సాధన చేస్తే నేను భగవంతుణ్ణి ఖచ్చితంగా తెలుసుకోగలను అనే నమ్మకం అలాంటి వాళ్ళను చూసినప్పుడే కలుగుతుందండి. అందుకే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, తర్వాత మరి విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు, ఇలా అనేకమైనటువంటి వాళ్ళ మహనీయులైన వాళ్ళ గురించి చెప్పుకునే సందర్భంలో మనం మరి పుట్టపర్తి సాయిబాబా అంటాం, సాయిబాబా అంటున్నాం. వీళ్ళతో పాటుగా ఇంకా వెంకయ్య స్వామి అని చెప్పేసి స్వామివారి గురించి కూడా చెప్తారు. తర్వాత మరి ఇవాళ మనకి రామదూత స్వామి కూడా అందరికీ కూడా ఏం చేస్తూ ఉన్నారు, జ్ఞానాన్ని అనుభూతిలోకి తెచ్చుకుని మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. ఆయన మాటలలో దేవనాగరి లిపిలో మాట్లాడుతూ ఉంటారండి. ఆయన భాషను తొందరగా పట్టుకోలేరనమాట. అంటే మరి భగవతత్వాన్ని పొందినటువంటి వారి యొక్క స్థితి ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా ఆత్మానందాన్ని పొందవచ్చని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాలు, ఆత్మానుభూతి పొంది చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో మీరేం చేయాలి, ఖచ్చితంగా కర్మ చెయ్యాలి. ఆ కర్మ చెయ్యకుండా మీరు ఎప్పటికీ కూడా ముక్తి సాధించలేరు. కాబట్టి దేహ సంబంధమైనటువంటి దుఃఖాలున్నాయా, నేను చెప్పిన సాధన చేసుకోండి. ఆ దుఃఖాలను పోగొట్టుకోండి. మీకున్న సంపదను ఏం చేస్తారు, 10 మంది యొక్క, అంటే 10 మందికి ఉపకారం కలిగేలాగా మీ సంపదను ఖర్చు చేయండి. మీ కుటుంబాన్ని ధర్మంలో నడిపించండి అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం ఒకటి చెప్తానండి. ఆరురుక్షోర్ మునేర్యోగం కర్మ కారణముచ్యతే అని 6వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారు. ఎవరైనా మీరు పరమాత్మను చేరుకోవాలంటే ముందేం చేయాలట, కర్మ చెయ్యాలి. అయ్యో నాకు ఆత్మ గురించి తెలిసిందండి, నేను సాధన చేసుకోవడానికి నాకు సమయం లేదు, ఈ భార్యా బిడ్డలు నాకు అడ్డుగా ఉన్నారు. చాలా మంది అంటారు, ఆ అయ్యో మాకు ఈ భార్యా బిడ్డలు అనేటటువంటి వాళ్ళు లేకుండా ఉన్నట్లయితే మేము సాధన గొప్పగా చేసుకునే వాళ్ళం, వీళ్ళు మాకు అడ్డుగా ఉన్నారంటే అసలు ముందు నీ యొక్క రుణానుబంధాన్ని తీర్చకుండా నువ్వు ముక్తిని ఎలా పొందుతావు? కొంతమందికి సంతానం లేదంటే వాళ్ళు చాలా బాధపడిపోతారండి. కానీ వాళ్ళు ఎవరికీ కూడా రుణపడి లేరు. రుణపడి ఉంటే పరమాత్మ ఏదో ఒక విధంగా ఇచ్చి ఉండేవాళ్ళు.
రుణపడి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎవరికైనా సంతానం కలిగింది, వాళ్ళకంటూ బంధువులున్నారు, వాళ్ళకి సంబంధించిన విషయాలున్నాయంటే ఏం జరుగుతుందక్కడ? వారు ఎవరెవరికైతే రుణానుబంధాన్ని కలిగి ఉన్నారో, రుణానుబంధం పూర్తయ్యేంత వరకు మీరు ధర్మ మార్గంలో భగవంతుడు చెప్పిన విధంగా వాళ్లకు సంబంధించి మీరేం చేయాలి? కర్మ చెయ్యవలసిందే. ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూసినప్పుడు ఏ ఒక్క ప్రాణి పట్ల కూడా ద్వేషం ఉండకూడదు. ద్వేషాన్ని పోగొట్టుకుంటే మిగిలేది ప్రేమయే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పిన మాటనే రామదూత స్వామి కూడా చెప్తున్నారు. ముందు మీ లోపట ఉన్నటువంటి ద్వేషాన్ని పోగొట్టండి. ఆ ద్వేషం ఎక్కడ పోగొట్టమంటాడంటే, భర్తలో ఉన్న లోపాలను చూడటం మానేయాలి. భర్త భార్యలో ఉన్నటువంటి లోపాలను చూడటం మానేయాలి. అలా మానేసినప్పుడు ఏం జరుగుతుంది? నీ లోపట ఉన్నటువంటి ఈశ్వర తత్వంలో ఉన్నటువంటి సచ్చిదానంద నిత్య నిర్మలత ఆత్మనః అని శంకరాచార్యుల వారు చెప్పిన నీ స్వభావంలో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి శుద్ధ సత్వగుణం బయటికి వస్తుంది. అందుకే ముందు ఆయన ఏం చెప్పాడు? సంసారానికి మూలమైనటువంటి భార్యాభర్తలలోనే ఆ తత్వాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంగా భార్యాభర్తల యొక్క అన్యోన్యతయే పిల్లలకు ఏమవుతుంది? ధర్మ మార్గంలో ప్రయాణం చేయడానికి కావలసిన వేదిక అవుతుందని చెప్పేసి ఆయన దాంపత్యాలకు సంబంధించినటువంటి ఆ క్రతువులు కూడా చేయిస్తూ ఏం చేస్తున్నారు? లోకంలో ధర్మం నిలబడటానికి, లోకంలో కష్టాలు లేకుండా అందరూ పట్టెడన్నం కోసం ఎవరూ కష్టపడకుండా లోకమంతా శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబ వ్యవస్థలలో భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాలుంటాయో అవే కుటుంబ వ్యవస్థ యొక్క చీలికకు, లోకంలో మరి ఎన్నో దుఃఖాలను పొందడానికి, ప్రకృతి వైపరీత్యాలన్నింటికీ కూడా మూలము మరి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాలే కారణం కాబట్టి వాళ్ళ మధ్యలో సఖ్యతను పెంచేటటువంటి ప్రయత్నంగా మరి అందరి చేత కూడా ఏం చేయిస్తూ ఉన్నారంటే భగవత్ తత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నంగా వాళ్ళు మన అందరి కోసము కూడా ఏం చేస్తున్నారు? మహనీయులైనటువంటి వాళ్ళు మన అందరి కోసం కష్టాన్ని ఓర్చుకొని జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం కూడా సాధన చేస్తే అంత గొప్ప వాళ్ళం అవుతారు అనటానికి వాళ్లే నిదర్శనం అండి. పుట్టిన కులంతో సంబంధం లేదు. బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాలని ఏమీ లేదు. ఏ కుటుంబమునందు పుట్టినప్పటికీ కూడా ఈశ్వర తత్వాన్ని అనుభూతి పొందవచ్చు అని చెప్పేసి నిరూపిస్తున్న వాళ్ళు ఇవాళ కోకొల్లలున్నారండి. అలాంటి వాళ్ళలోనే ఇవాళ మనకు రామదూత స్వామి కూడా. ఎందుకు మనం ప్రసాదం ఎవరు పెట్టినా తినాలని చెప్పుకున్నాం మనం ఎప్పుడూ కూడా. అంటే ఇవాళ మనం పరమేశ్వరుడు చెప్పారన్నా, శంకరాచార్యుల వారు చెప్పారన్నా, కృష్ణ పరమాత్మ చెప్పారన్నా, రామతీర్థ స్వామి చెప్పారన్నా, యోగి వేమన చెప్పారన్నా, రామకృష్ణ పరమహంస చెప్పారన్నా, ఇంకొకరు చెప్పారన్నా, వాళ్ళు ఏం చేశారు? ఆత్మ అనేటటువంటి ఫలాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నారు. అంతటా ఉన్న భగవతత్వాన్ని అనుభూతి పొందారు. ఆ అనుభూతితో వాళ్ళు తరిస్తూ మనల్ని తరింపచేసే ప్రయత్నంగా ప్రతి ఒక్కరిలో ఉన్న ఈశ్వర తత్వాన్ని పెంచేందుకు మీలో ఉన్న ద్వేషాన్ని పోగొట్టుకోండి. మీ భర్త మీద మీరు ద్వేషం విడిచిపెట్టండి. అంతటా భగవంతుణ్ణి చూడండి. మీ మధ్య ఉన్న సఖ్యతే ఏమవుతుంది? లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మరి పెద్దలు మాట్లాడేటటువంటి మాట. అంటే ఈశ్వర దర్శనాన్ని పొంది అనుభూతి పొందిన వారు తప్ప ఇతరులకు ఈ మాట రాదు. అంటే మనం అందరం ఏం చేయాలి? ఈ దేహానికి సంబంధించిన విషయాలు ఏదైనా తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలా? తప్పించుకున్నారంటే ఈ శరీరంతో ఇవాళ మీరు తప్పించుకున్నారంటే ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణానుబంధం మీరు తీర్చుకున్న తర్వాతనే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడానికి కుదురుతుంది తప్ప నేను తప్పించుకుంటాను, నేను తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోతానంటే మాత్రం అది ఎట్టి పరిస్థితిలో జరగదు అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మొదట మీరందరూ కూడా నిష్కామ కర్మ చెయ్యండి, ఫలితాన్ని కోరకుండా అందరిలో ఉన్న భగవతత్వాన్ని దర్శనం చేస్తూ మీ లోపట ఉన్నటువంటి దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి అశాంతి చేత మనలో కలిగేటటువంటి క్రోధము, ద్వేషం ఏదైతే ఉందో ముందు అది విడిచిపెట్టండి. అది విడిచిపెట్టిన తర్వాత మనందరిలోకి ప్రేమతత్వం వస్తుంది. ఆ ప్రేమతత్వాన్ని మనం ఏం చేయవచ్చు అంటే లోకమంతా కూడా విస్తరింప చేసినప్పుడు మనం ఈశ్వరుడికి దగ్గరవుతాం. మనం ఈశ్వరుడితో ఐక్యమవుతాం. అంటే మీ లోపటికి ప్రేమతత్వం రానంత వరకు భగవంతుడు ఏమివ్వడు అంటే
పూర్ణమైనటువంటి యోగమును పొందడానికి కావలసిన స్థితిని పొందలేము. అంటే మనమే ప్రయత్నం చెయ్యాలి. భగవంతుడు ఇస్తాడట, ఎప్పుడో నాలో ఉన్న కోపం పోగొడతాడంటే పోగొట్టడండి. అన్నము భగవంతుడు బియ్యమిచ్చాడు, నీళ్ళిచ్చాడు, అగ్ని ఇచ్చాడు. వాటిని మనం ఏం చేయాలి? వండుకొని తినాలి. వండుకొని తిన్నవాడికి మాత్రమే ఆకలి తీరుతుంది. కానీ మా ఇంట్లో అన్నున్నాయండి, నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరంటే, నువ్వు వండుకొని తినేంత వరకు నీకెవరు అన్నం పెట్టరు. ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు, చిన్న పిల్లలు, భర్త ఉన్నాడు. ఇప్పుడు ఆ భార్య వండి పెడితే ఆ పిల్లలు సంతోషంగా భర్త సంతోషంగా తింటారు. మరి వండుకోలేదు, నలుగురు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆహారం వస్తుందా? రాదండి. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, మీకు అన్ని విషయాలు అందుతున్నాయి. మీ లోపట ఉన్నటువంటి ఏమున్నాయి? మీకున్నటువంటి రాగద్వేషాలనేటటువంటి విషయాలలో ద్వేషాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టి ప్రేమతత్వాన్ని పంచండి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే సద్గురువు దగ్గర జరిగిన ఉపదేశం మన లోపట ఎటువంటి మార్పునిస్తుందంటే, యజుజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యతోమయి. అంటే నీ లోపల సమస్త ప్రాణులు, తర్వాత భగవంతుడిలో సమస్త ప్రాణులు, అంటే మీరిద్దరికీ కూడా ఏమాత్రము వ్యత్యాసము లేదు, ఉన్నది ఒక్కటే బ్రహ్మము అనే స్థితికి మనం ఎదిగేంత వరకు మనం ఏం చేయాలి? సాధన చెయ్యాలి. అంటే అలాంటి సత్పురుషుడు దొరికేంత వరకు మనం ఏం చేస్తూ ఉండాలి? మనము గురువులను ఏం చేస్తూ ఉండాలి? ఆశ్రయిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గురువులోనే సమస్తము దొరకాలని చూస్తామండి. కానీ ఎక్కడ దొరుకుతారు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి చాలా మంది గురువులు ఉన్నారండి. ఇప్పుడు రామదూత స్వామి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా రామకృష్ణ పరమహంస, తర్వాత ప్రకాశానందగిరి స్వాములు, ఇలా అనేకులు ఉన్నారండి. మరి అలా ఉన్నప్పుడు మరి వీళ్ళలో మనకు దొరుకుతారన్న గ్యారంటీ ఉందా? ఒక్కొక్క స్థాయిలో మనం ఏం చేయాలి? ఒక్కొక్క గురువు దగ్గర ఉన్నటువంటి ఒక స్థితిని మనం అందుకొని, ఇంకొక లక్షణం కోసమని ఇప్పుడు ప్రవచనాలు చెప్తారండి. ఇప్పుడు కొంతమందికి గరికపాటి గారి ప్రవచనాలు నచ్చుతాయి. కొంతమందికి చాగంటి గారి ప్రవచనాలు నచ్చుతాయి. ఎవరి యొక్క మేధస్సు వాళ్ళకున్న స్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవచనాలను వింటూ ఏం చేస్తారు? తమలో ఉన్న దోషాలను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒక గురువు దగ్గర ఉపదేశాన్ని పొంది ఆయన దగ్గర కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఇంకా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎంతో మంది మనకు తారసపడుతుంటారు. వాళ్ళలో ఏదైనా ఒక మంచి లక్షణం కనపడ్డప్పుడు ఆ లక్షణాన్ని అందిపుచ్చుకొని మనలో ఉన్న దుష్ట గుణాన్ని విడిచిపెట్టాలి. అంటే మనందరికీ దత్తాత్రేయుల వారు ఏం చెప్పారు? 24 మంది గురువులను స్వీకరించారు దత్తాత్రేయులు. ఎందుకు? ఒక్కొక్కరిలో ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని తీసుకుంటూ తన లోపట ఉన్నటువంటి దుష్ట గుణాన్ని బయటికి పంపించాడు. ఇలా దుష్ట గుణాన్ని బయటికి పంపించడంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకున్నారే తప్ప ఒక్కరు మాత్రమే ఇక శాశ్వతంగా ఉండాలంటే దత్తాత్రేయుల వారు ఎందుకండి ఒక్కరిలో అన్ని వెతకలేదు? ఎందుకు అంటే అంతటా ఉన్న బ్రహ్మములో నిన్ను మార్చగలిగినటువంటి స్వరూపాలు భగవంతుడు ఎవరెవరిని పెట్టారో, అంటే నువ్వు ఎవరెవరి ద్వారా అయితే జ్ఞానబోధ తీసుకోవాలో అలాంటి విషయాలన్నీ పరమాత్మ ఏం చేశారు? మన జీవితంలో రాసి పెట్టారు. మనకొకరి మాట చాలా నచ్చుతుందండి, ఒక్కొక్కరి మాట నచ్చదు. నచ్చిన వారిలో ఉన్న ఒక మంచి గుణాన్ని తీసుకోవాలి, ఇక విడిచిపెట్టాలి. అయ్యో వీళ్ళలో ఈ మంచి గుణం లేదండి అంటే నీకెందుకు? అసలు ఆయన సరి చేసుకుంటాడా లేదా అనేది నీకు అనవసరం. నీకు నచ్చినటువంటి విషయాన్ని నువ్వు తీసుకొని పక్కకు వెళ్ళిపో. అంతేకాని మరి నువ్వు అక్కడే ఉండి మీకెందుకు ఈ గుణం రావట్లేదు అని చెప్పేసి విమర్శ చేయడం కంటే, నీకు కావలసినటువంటి ఒక లక్షణాన్ని నువ్వు తీసుకొని నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి పెద్దలు శాస్త్రం నందు బోధిస్తూ ఉన్నారు. అంటే ఇక నీకు దేహ సంబంధమైన విషయాల పట్ల ఏ మాత్రము వ్యామోహం లేనటువంటి స్థితి నీకు కలిగినప్పుడు మాత్రమే సాక్షాత్తు నువ్వు ఈశ్వర స్వరూపాన్ని పొందుతావు అంటున్నారనమాట. మరి చాలా మందికి సందేహం ఉంటుంది. ఏమంటారంటే ఫలానా వ్యక్తి అండి చాలా తప్పులు చేశారు. ఒక ఆయన దొంగతనాలు చేశాడంటారు. ఇంకొక ఆయన ఇతరుల మీద చాడీలు చెప్తారని చెప్పేసి చెప్తారు. మరి ఇలాంటి వాళ్ళు కూడా మరి భగవంతుడు చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చా అని చాలా మందికి సందేహం కలుగుతుంది. మరి ఆ సందేహ నివృత్తి కోసం కృష్ణ పరమాత్మ ఇవాళ చెప్పబోతున్నారనమాట. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎంతటి పాపము చేసిన వారైనా, 1000 భ్రూణ హత్యలు చేసిన వాళ్ళైనప్పటికీ కూడా, నేను తెలియక తెలుసో తెలియకో ఆనాటి అవసరాల నిమిత్తంగా తప్పులు చేశాను స్వామి,
ఇంకెప్పటికీ నేను ఇలాంటి పాపము చెయ్యను అని చెప్పేసి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకొని లోకమంతా ఈశ్వర తత్వమే ఉంది అనే విషయాన్ని నేను తెలుసుకోలేక పాపములు చేశాను. ఇక నన్ను మన్నించండి అని చెప్పేసి వేడుకున్నారనుకోండి. భగవంతుడు ఏం చేస్తున్నారు? మీరు చేసిన కర్మలన్నింటినీ కూడా నేను ఇప్పుడు ఒక నదిలో చాలా మురికి కొట్టుకొనొస్తుందండి. చాలా ప్లాస్టిక్ కవర్లు, తర్వాత ఇంకా చెత్తా చెదారం వస్తుంది. అదంతా కూడా ఒక తెప్పతో పక్కకు జరిపినట్టుగా ఇక్కడ భగవంతుడు కూడా ఏం చేస్తూ ఉన్నారు? మనం చేసిన సమస్త కర్మలన్నింటినీ కూడా మనం శరణు వేడుకోవడంలో ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళ సమస్త కర్మలన్నీ కూడా ఏం చేస్తానన్నారు? మరి నేను ఒక తెప్ప చేత అవతలికి నెట్టేస్తానని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇదే విషయాన్ని మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా 2 శ్లోకాలలో మాట్లాడతారనమాట. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహా అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారు. అపిచేత్ సుదురాచారం చాలా దుష్టమైన లక్షణాలు. అంటే ఈ శ్లోకం మనకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే, మనకు లోకంలో ఎవరైనా చెడ్డవాళ్ళు కనపడ్డారనుకోండి. ఆ చెడ్డ వాళ్ళలో ఏదో ఒక మంచితనం మనకు నచ్చుతుందనుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తికి నేను తెలుసుకునే జ్ఞానాన్ని వినిపించొచ్చా లేదా? వీళ్ళను కూడా మరి భగవంత్ సంబంధమైన కార్యాలకు తీసుకువెళ్ళొచ్చా? చాలా మంది అడుగుతారండి నన్ను. పలానా వాళ్ళు పలానా తప్పు చేశారు. వాళ్ళని తీసుకురావచ్చా? మరి వాళ్ళని తీసుకొస్తే మనల్ని కూడా లోకం తప్పుబడుతుందా? అని ఎన్నో రకాల సందేహాలు అడుగుతూ ఉంటారు. కృష్ణ పరమాత్మ అంటున్నారు, అందరిలో ఉన్నది శుద్ధమైన బ్రహ్మమే కదండి. మాయ చేత తప్పులు చేస్తాం. ఈ ఈ కొన్ని సార్లు చూడండి, మనకు తెలియకుండానే మనం ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతామో, ఎందుకు జరిగిందో తెలియదండి. ఎందుకు నేను ఈ తప్పు చేశానని ఎన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకున్నా సమాధానం దొరకనంతగా ఒక్కొక్కసారి తప్పు అనేటటువంటి ఊబిలోకి వెళ్ళిపోతాం. అంటే మీకు తెలిసి చేశారా? తెలియక చేశారా? అంటే నాకు తెలియకుండానే చేశాను. తెలియకుండా చేసినా నీకు శిక్ష అయితే పడుతుంది కదండీ! భగవంతుడు కూడా అంటున్నారు. మీరు చేసిన కర్మలకు ఖచ్చితంగా మీకు శిక్ష నేను వేస్తాను. కానీ ఒకసారి తప్పు చేశారు అని చెప్పేసి వాడు పాపం కర్మ చేస్తున్నారని వాళ్ళకు భగవంతుడిని తెలుసుకునే యోగ్యత లేదని మాత్రం మీరు అనుకోకండి. నిజానికి కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. రోజు నిరంతరం ఏ తప్పులు చేయకుండా భగవంతుడిని వేడుకుంటూ భగవంతుడితో లయం అవుదామనుకునేటటువంటి వ్యక్తి కంటే కూడా అనేక పాపములు చేసి స్వామి నేను తెలియక చేశాను. ఇంకెప్పటికీ నేను ఇలాంటి పాపములు చెయ్యను. నాకు బుద్ధొచ్చింది అని పరమాత్మ పాదాలు వేడుకుంటే మాత్రం అపిచే సుదురాచారో భజతే మాం అనన్య పంపకము లేని భక్తి చేత ఎంతటి సుదురాచారం కలిగిన అంటే ఉండకూడనటువంటి దురాచారాలన్నీ కలిగి ఉన్నా ఆ దురాచారాల చేత భ్రష్టు పట్టిన వ్యక్తి నన్ను తప్పు క్షమించండి అని భగవంతుణ్ణి వేడుకుంటే ఆయన ఏమంటున్నాడు? సమ్యక్ వ్యవసితో హి సహా క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిం నిగచ్చతి అంటున్నాడు. అతడు ఏమవుతున్నాడంటే లెస్సగా అతడు ఆ పాపపు కర్మ నుండి బయటపడి తొందరగా ధర్మాత్ముడు అవుతున్నాడు, నన్ను చేరుకుంటాడు. ఆయన ఇక్కడ ఒక మాట చెప్తాడు అందరికీ కూడా. మరి మీరందరూ కూడా ఈ మంత్రాన్ని తారక మంత్రం లాగా వాడుకోవచ్చు అంటారు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులైనటువంటి వారు ఎవ్వరు కూడా చెడిపోరు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరి కోసం ఒక శబదం కూడా చేశారండి. నన్ను వేడుకుంటే ఎంతటి పాపము చేసిన వారినైనా పుణ్యకర్మలు చేస్తూ ఎన్నో సత్కార్యాలు చేసే వ్యక్తి కంటే కూడా గొప్పగా అతన్ని ఆదరిస్తాను అని చెప్పేసి మరి భగవంతుడు చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి నేను తెలుసో తెలియకో తప్పు చేశానండి నన్ను మన్నించండి అని మనల్ని ఎవరైనా అడిగితే నువ్వు పలానా రోజున తప్పు చేశావు, నువ్వెప్పుడు మా ఇంటికి రాకు, ఇక నేను క్షమించను అనటానికి నువ్వెవరు అని పరమాత్మ మనందరినీ ప్రశ్నిస్తున్నారండి. మనల్ని ప్రశ్న కూడా వేస్తున్నారు. ఒకరిని తప్పు చేశావనే అధికారం నీకెక్కడిది? నువ్వు ఒకరి వైపు ఒక వేలు చూపిస్తే అందరూ అంటారు 4 వేళ్లు నీ వైపు చూపిస్తున్నారంటే నువ్వు అలాంటి తప్పులు ఎన్నో చేసుంటావు. ఈ జన్మలో ఒకవేళ చేసి లేవేమో. మరి నీకు ఇన్ని శరీరాలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మల్లో నువ్వు కూడా ఎన్నో గొప్ప గొప్ప పాపాలు నేరాలు చేసి ఉంటావు కదా. అందుకే అంటారు, కొంతమంది అంటారు అయ్యో నేను ఏనాడు పాపం చేసి లేనండి, అందుకే నేను అతన్ని చెడ్డవాడు అన్నాను అంటే మరి ఏమంటారు? ఇంటి గుట్టు ఈశ్వరుడికి ఎరుక అంటారు. ఈ ఇంటి గుట్టు అంటే ఈ శరీరం అనేటటువంటి ఇంటికి సంబంధించిన గుట్టంతా
ఎవరికి తెలుసు? ఈ లోపటున్నటువంటి ఈశ్వరుడికి తెలుసనమాట. నువ్వు ఎవరిని నింద చేయగలిగిన అధికారం నీకు లేదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మము చేత రమించగలిగిన స్థితిలో ఉన్నవాళ్లే తప్ప, నువ్వెవరినో తక్కువ చేసి మాట్లాడుతూ ఎవరినో అధికులుగా చేయవలసినటువంటి అవసరం లేదు. అందరి లోపట నేనే ఉన్నాను. తెలుసుకోనంత వరకు మాత్రమే వాళ్ళు దుర్మార్గులుగా, దుష్టులుగా ఉంటారు. ఎప్పుడైతే నేను చేసింది తప్పు, ఇలాంటిది చేసి ఉండకూడదని పశ్చాత్తాపడతాడో, పశ్చాత్తాపానికి మించిన పరిహారమే లేదు. అంటే భగవంతుడు మనకి ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తారంటే, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఎవరైనా అర్హులే. మనిషిగా పుట్టారు అంటేనే అర్హత సంపాదించుకున్నారనడానికి గుర్తు. తర్వాత ఇంకా మీరు కూడా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు నన్ను క్షమించండని మీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో బాధపడ్డారనుకోండి, క్షమించనప్పుడు మీరు శిక్షార్హులవుతారని పరమాత్మ మనకు చెప్పకనే చెప్తున్నారు. ఒక వ్యక్తి నేను తప్పు చేశాను, చేసి ఉండకూడదు, నాకు నా ఆనాటి పరిస్థితులకి అనుకూలంగా నేను తప్పు చేశానండి, నన్ను మన్నించండి అని చెప్పి పశ్చాత్తాపడితే మాత్రం భగవంతుడు అంటున్నారు, మీరు ఖచ్చితంగా క్షమించి తీరాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆయన క్షమిస్తున్నాడంటే మనందరికీ కూడా తీర్పు చెప్తున్నారు. నేనిది చేశాను అంటున్నారు పరమాత్మ. అంటే మనకి కూడా ఇది చెయ్యవచ్చు అని చెప్పడం అనమాట. భగవంతుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మని. ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యాలి. నేను కూడా కర్మ చేస్తాను. ఎందుకు చేస్తాను? నేను ఈ లోకంలో పొందనిది, పొందవలసింది ఏదీ లేకపోయినా లోకక్షేమం నిమిత్తం నేను కర్మ చేస్తాను. మీరు కూడా ఈ లోకంలో ఇది పొందాలి అని పొందాలనేటటువంటి ధ్యాస లేకుండా ఈశ్వరుడిని పొందాలనేటటువంటి కోరిక చేత మాత్రమే ఈ దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కర్మ చెయ్యండి. అందరూ కర్మ చెయ్యండి. శాస్త్ర విహిత కర్మ చెయ్యండి. శాస్త్రం అంగీకరించిన కర్మ చేస్తూ మీ భార్యా బిడ్డలతో మీరు సంతోషంగా జీవిస్తూ ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకొని అధర్మంతో కూడిన కార్యాలను విడిచిపెడుతూ ధర్మంతో కూడిన జీవన విధానాన్ని గడిపే ప్రయత్నం చేస్తే మనం కూడా అంతటా ఉన్న భగవతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలిగినటువంటి సద్గురు స్వరూపాన్ని మన లోపట ఉన్నాయన మనకు అర్హత వచ్చినప్పుడు మనకు దర్శనం చేయిస్తారనమాట. కాబట్టి మీరు చేసే కర్మలన్నింటినీ గమనిస్తున్నారు. గమనించేటటువంటి ఆయన బయటెక్కడో లేడు, మీ వెంటే తిరుగుతున్నాడు. మిమ్మల్ని అనుక్షణం గమనిస్తున్నారు. మీరు చేసేటటువంటి పనిలో ఉన్న దోషాలన్నీ పోగొట్టుకోండి. ఆ దోషాలన్నింటినీ ఏం చేయాలి? మీరేదైనా తెలిసో తెలియకో చేస్తే పశ్చాత్తాపాన్ని పొందండి, క్షమాపణ కోరండి. ఇంకెప్పుడూ చెయ్యకుండా మిమ్మల్ని మీరు దిద్దుకోండి అని చెప్పేసి మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీరందరూ కూడా ఏం చేస్తారు? జ్ఞానం అనేటటువంటి ఆ స్థితిని ఎవరైతే పొందడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు మీ యొక్క సమస్త కర్మలు కూడా కాలిపోతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగినటువంటి భాగ్యం అందరికీ ఉంది. తప్పు చేసిన వారికి ఉంది, చెయ్యని వారికి ఉంది. వీళ్ళకి అర్హత ఉంది, వీళ్ళకి అర్హత లేదు అనేది లేదండి. మనుష్యత్వం, ముముక్షత్వం, సత్పురుషుల యొక్క సంశయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి ఈశ్వరుడు మనందరికీ అందిస్తారు. కాబట్టి మీకు ఇది పొందడానికి అర్హత లేదు అని చెప్పేసి చెప్పడానికి ఎవరికీ కూడా అర్హత లేదు. కాబట్టి మరి రామానుజాచార్యుల వారికి బోధించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళ గురువు గారు చెప్పారట, ఈ జ్ఞానాన్ని గనక ఎవరికైనా అందిస్తే మాత్రం నువ్వు నీ తల 1000 ఒక్కలవుతుంది అని చెప్పేసి శాపం పెడితే, మరి రామానుజాచార్యుల వారు లోకమంతా కూడా భగవతత్వాన్ని అంటే వాళ్ళు ఏం చేశారు? బ్రాహ్మణులకు మాత్రమే అర్హత ఉంటుంది, ఇక మిగిలినటువంటి వాళ్ళకి అర్హత లేదు అని చెప్పేసి ఆనాటి కాలంలో మరి రామానుజాచార్యుల వారి యొక్క గురువు గారు ఆయనకు బోధ చేస్తే, భగవతత్వం కృష్ణ పరమాత్మ ఏమంటున్నారండి? 5000 సంవత్సరాల క్రితమే మరి ఈ గ్రంథం చెప్పబడింది అంటే ఎవరికైనా అర్హత ఉందని చెప్పేసి పరమాత్మ చెప్తుంటే, మరి ఈ కులంలో పుట్టిన వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోకూడదు. బ్రహ్మజ్ఞానం అనేది బ్రాహ్మణులకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప అన్యులకు ఉండదు అని చెప్పేసి, ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పేసి ఆయనకి గురువు గారు శాపం పెడితే కూడా, నేను చనిపోయినా పర్వాలేదు, ఈ జ్ఞానం లోకానంతటికీ కూడా అందాలి అని చెప్పేసి ఆయన ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కి, మన శ్రీరంగంలోనేనండి, ఆ గుడికి పైకెక్కి
మరి అతను పైనుంచి కిందకు దూకుతాడట. అందరికి ఆ పైకెక్కి చెప్పాడట. మంత్రం చెప్పాడట. ఓం నమో నారాయణాయ. మీరందరూ తరించడానికి ఈ మంత్రం తీసుకోండి. మా గురువుగారు చెప్పిన మంత్రం ఇదే. దీనిని మీరందరూ కూడా స్మరణ చెయ్యవచ్చు. శాస్త్రం అందరినీ స్మరణ చెయ్యమని చెప్తుంది. అది కొంతమంది సొత్తు కాదు అని చెప్పేసి మరాయన అంతా తనకు ప్రాణానికి కష్టముంది, గురువు శాపం ఉంటుంది అని తెలిసినా ఆయనేం చేశాడు? మరి లోక కళ్యాణం నిమిత్తంగా గురువుని కూడా ఎదిరించి ఆయన ఏం చేశాడు? మరి వాళ్ళందరికీ కూడా జ్ఞానబోధ చేశారు. అందుకే విశిష్టాద్వైతానికి స్థాపకులనమాట శ్రీ రామానుజాచార్యుల వారు. అంటే ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో ధర్మ, అధర్మ విచక్షణతో కూడి కర్మ చేసి మరి ఈశ్వర తత్వాన్ని తన లోపటనే అనుభూతి చెందే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి మహాపురుషుల యొక్క త్యాగమే ఇవాళ మనమందరము తెలుసుకునేటటువంటి గ్రంథం అన్నమాట. కాబట్టి మరి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మరి పాపము చేసిన వారైనప్పటికీ కూడా ఈశ్వరుడి యొక్క జ్ఞానంతో కూడినటువంటి సదాచారంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ మరి చేసిన పాపపు కర్మలన్నింటి నుండి కూడా విడిపడతారు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా తర్వాత ఈ శ్లోకాన్ని మళ్ళీ పొడిగిస్తూ మరి ఏ విధంగా మన యొక్క కర్మలన్నీ భస్మమైపోతాయి అని చెప్పేసి మళ్ళీ ఒక చిన్న ఉపమానంలో కూడా చెప్తారు. దాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.